చనాకోలి వడ కోసం ముందుగా కాబోలి శనగలు తీసుకోవాలి. వాటిని ఒకసారి శుభ్రంగా కడిగి కుదిరితే ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. లేకపోతే 3-4 గంటలు నానబెట్టినా సరిపోతుంది. నానబెట్టిన శనగల్ని కుక్కర్లో తీసుకొని ఒక 80-90% వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉడకబెట్టిన శనగల్లోకి కొద్దిగా కారం, ఉప్పు, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా బియ్యం పిండి, కొద్దిగా శనగపిండి, చిటికెడు సోడా, కొద్దిగా వాటర్ వేసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ కొద్దిగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఎక్కువైతే మసాలా శనగలకు పట్టుకోదు. ఆయిల్ వేడయ్యాక మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న శనగల్ని విడివిడిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చనాకోలి వడ రెడీ.